పిల్లలు నిన్నటి దినాన మోషేను ఎలా నాయకుడిగా ఎన్నుకున్నాడో చూసాము. ఈ దినాన ఒక దేశ విమోచకుడిగా మోషేను దేవుడు ఎలా వాడుకున్నాడో చూద్దాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు ఎవడు? నిర్గమకాండము 7వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు బైబిల్లో మనం చూసినట్లయితే ఈ ఐగుప్తిలో రాజు ఫరో ఎదుట మోషే ఎలా నిలబడ్డారో చూద్దాం. ఐగుప్తి రాజు, అతని ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడతారనమాట. వారితో బరువులు మోయిస్తారు, బానిసత్వం చేయిస్తూ ఉంటారు. అదే ఇశ్రాయేల్ ప్రజలు మూలుగులతోటి దేవుడికి మొరపెడతారు. అయితే దేవుడు మొర విని మోషే ద్వారా ఫరోతో మాట్లాడతాడు. కానీ ఫరో ప్రజలను ఆరాధించడానికి వారిని వెళ్ళనీయడు. ఫరో ఇశ్రాయేలుని వెళ్ళనీయకపోతే ఐగుప్తులోకి తీర్పులు తీర్చి తెగులు పంపిస్తానంటాడు దేవుడు. మోషే చెప్పినప్పుడు ఫరో మాట వినడు. కాబట్టి దేవుడు తన మహాశక్తితో ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళను పంపించాడు. మోషే అహరోనులు ఆ కర్రను ఫరో ఎదుట పడవేయగానే అదేమైపోతుందంటే సర్పం అవుతుంది. శకునగాండ్రు మంత్రగాళ్ళు కూడా అలాగే చేస్తారు. అహరోను వారి కర్రను మింగివేసింది తెలుసా? వాళ్ళు పాములు చేశారు, కానీ వారి శక్తి కన్నా దేవుని శక్తి గొప్పదని అక్కడ రుజువైపోయింది. ఆ కర్రలన్నిటిని మింగేస్తుంది అహరోను పడేసిన కర్ర. ఎంత విచిత్రం చూసారా? మళ్ళీ నీరు రక్తంగా మారుస్తాడు ఆ కర్ర తీసుకుని కొడితే ఏటి నీళ్ళు. అయితే మంత్రగాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు నీళ్ళని మళ్ళీ మంచిగా చేయలేకపోతారు. తర్వాత ఏమవుతుంది, కప్పలు ఎక్కి రావడానికి ఐగుప్తు దేశానికి కప్పలన్నీ ఎక్కి వస్తాయి అన్నమాట. మంత్రజ్ఞులు కూడా ఆ మంత్రాలతోటి మొత్తం కప్పలతో నింపేస్తారు దేశం అంతా. కానీ వాళ్ళకి వాటి నుండి ఎట్లా బయటపడాలో తెలియదు. ఫరో వచ్చి ఈ కప్పలన్నిటిని తొలగించు, మిమ్మల్ని పంపేస్తాను అంటాడు. మోషే దేవుని దగ్గర మొరపెడితే అవన్నీ ఆ ఇండ్లలో ఉన్నవి, పొలంలో ఉన్నవి, వేలిపోయిన అన్నీ చచ్చిపోతాయి. ఉత్త నీటిలోని మాత్రమే, ఆ యొక్క చెరువులో మాత్రమే ఉంటాయి. అయితే ఫరో అవన్నీ చచ్చిపోయేసరికి ఇంక చాలులే, ఇంక వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటాడు. మళ్ళీ ఇంకేం చేస్తాడు తెలుసా? దేవుడు దోమలు, ఈగలు, పశువుల పైన తెగుళ్ళు, చీము పట్టిన కురుపులు, వడగండ్లు, మిడతలు, దేశం మీదకి చీకటి, ఇంకా జ్యేష్ఠ సంతానం చనిపోవడం, ఎన్ని అద్భుతాలు, 10 అద్భుతాలు చేసే వరకు ఫరోకి ఆ శక్తి తెలుస్తూనే ఉంటుంది. దేవుని శక్తి అని తెలుసు. కానీ వీళ్ళని పంపించేస్తే ఈ పనులన్నీ ఎవరు చేస్తారనుకొని వాళ్ళు పంపించాడు. ఐగుప్తి ప్రజలందరికీ దేవుని శక్తి తెలిసిపోతుంది. వాళ్ళంతా దేవునికి, ఇశ్రాయేల్ ప్రజలు కూడా భయపడిపోతారు. ఫరోని తిడతారన్నమాట. ఇంకా నీకు తెలియట్లేదా, అంతా నశించిపోతుందని దేశం తెలియట్లేదా, పంపించే అంటారు. అప్పుడు ఆ రాత్రి పంపించేస్తాడనమాట. ఫరో ప్రజలను వెళ్ళిపోమంటాడు. ఆ రాత్రి ప్రజలు తమ వద్ద ఉన్నవన్నీ తీసుకొని ఐగుప్తి వాళ్ళ దగ్గర నుండి కూడా బంగారము, అన్నీ విలువైనవి, వస్త్రాలు అన్నీ తీసుకొని ప్రయాణం ప్రారంభిస్తారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం వరకు చేరుకుంటారు. ఫరోకి మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే, అయ్యయ్యో వీళ్ళని ఎట్లా పంపించేశాను నేను, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారని మళ్ళీ సైన్యం తీసుకుని వెంబడిస్తాడు. అయితే ఫరో మరియు అతని సైన్యము సమీపిస్తుంటే ప్రజలు చూసి వెనక చూసి చాలా భయపడతారు. అయితే దేవుడు మోషేతో అంటాడు, నీ కర్రనెత్తి సముద్రం మీద చేయి చాపు అప్పుడు అని అంటాడు. అనగానే చేయి చాపగానే నీళ్ళన్నీ విభజింపబడతాయి. ఒక ఏంటారు, మొత్తం ఇలాగా ఆరిపోయిన నేలలాగా అయిపోతుంది. దేవుడు ఆ మహాశక్తితోటి వీళ్ళ ప్రజల్ని ప్రేమించి రక్షించడాన్ని, సముద్రంలో కదిలించడాన్ని చూస్తారు. వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళు వీళ్ళ పక్షులను యుద్ధం చేస్తున్నారు అంటారు, కానీ అందరినీ సముద్రం ముంచేస్తుంది. వాళ్ళు ఒక్కరు కూడా మిగిలి ఉండరు. దేవుడు చూసారా, ప్రతి పరిస్థితిలో తన ప్రజల్ని వాళ్ళ దుఃఖపడినప్పుడు ఎలా అర్థం చేసుకొని వాళ్ళని ఎలా రక్షిస్తారో చూశారు కదా, ఎంత శ్రద్ధ చూపిస్తాడో. దేవుని మాట వింటే దేవుని శక్తి మనకు తెలుస్తుంది. అయితే మోషేలాగా మనం కూడా దేవుని మాట వింటే మన దేశ ప్రజల్ని సాతాను చేతిలోండి విడిపించేవారుగా, విమోచకులుగా ఉంటామన్నమాట. దేవుని కోరిక అది. మరి ప్రార్థన చేద్దామా?
ప్రియమైన దేవా, మా రక్షక, మా జీవితాల్లో గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నావు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జీవితంలోని అన్ని పరిస్థితుల్లోనూ నీకు ప్రార్థించడానికి, ఏ పరిస్థితుల్లో అయినా మమ్మల్ని విడిపించగల శక్తి గల దేవుడు అని విశ్వసించడానికి ఈ దినం నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా దేశానికి మేము విమోచకులుగా ఉంటాం. మాకు సహాయం చేయండి దేవా. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.